హాయ్. డొనాల్డ్ ట్రంప్ టెక్ దిగ్గజాలతోటి అంటే ఫేస్బుక్ సీఈఓ తోటి, అలాగే యాపిల్ సీఈఓ తోటి, మైక్రోసాఫ్ట్ సీఈఓ తోటి, అలాగే గూగుల్ సీఈఓ తోటి, అలాగే అమెరికాలో ఉన్నటువంటి అతి ప్రముఖులైనటువంటి టెక్ సీఈఓస్ తోటి ఒక మీటింగ్ పెట్టాడు. సో ఓపెన్గా చెప్పాలంటే ఆయనకి ఒక పార్టీ లాగా ఇచ్చాడు వాళ్ళకి. సో దాని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ట్రంప్ ఏదో గొప్ప సేవ చేద్దామను లేదా వాళ్ళని గౌరవిద్దామని కాదు. ఆయన ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళని బెదిరించాలి. నెంబర్ 2 వచ్చిన తర్వాత అమెరికాకి వాళ్ళు ఏం ఫండింగ్ ఇస్తూ ఉన్నారు, వాళ్ళు భవిష్యత్తులో ఉద్యోగాలు ఎలా తెప్పిస్తారు, ఎంత ఫండ్ ఇన్వెస్ట్ చేయబోతూ ఉన్నారు అమెరికాలో అని తెలుసుకోవడానికి. ఎలా విత్ మెయిన్ ప్రైమరీ టార్గెట్ వాళ్ళని భయపెట్టవచ్చు. సో ఓవరాల్గా అయితే ఆయన మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్లో మాట్లాడుతున్నప్పుడు మనకు ఒకటి క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసినప్పుడు మరి భారతీయులకు సంబంధించిన సంతతి చెందిన అటు సుందర్ పిచ్చయ్ కావచ్చు, సత్యా నాదెల్ల కావచ్చు అండ్ ఎట్సెట్రా ఓవరాల్గా చూసినప్పుడు ఆయన పక్కన చూస్తే మనం లెఫ్ట్ సైడ్లో చూసుకున్నప్పుడు బిల్ క్లింటన్ ఉన్నాడు, ఆయన భార్య తర్వాత ఫస్ట్ లేడీ తర్వాత. ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్ ఉన్నాడు. సో ఆయన మాట్లాడుతూ ఒక్కొక్కళ్ళని పేరుతో మీరు ఏం చెప్పదలుచుకున్నారు, మేము 2 మాటల్లో చెప్పండి అని అడగడం, తర్వాత అమెరికాకి మీరు ఏం చేయబోతా ఉన్నారు, ఎంత ఇన్వెస్ట్ చేయబోతా ఉన్నారు భవిష్యత్తులో అని అడగడం జరిగింది. అక్కడ ఆయన జుకర్బర్గ్ అని పిలవడం జరిగింది, యాపిల్ సీఈఓని టిమ్ కుక్ అని పిలవడం జరిగింది, అలాగే బిల్ గేట్స్ని బిల్ అని పిలవడం జరిగింది. ఇలాగా చాలామంది అక్కడ ఉన్న సీఈఓస్ అందరినీ పేర్లు పెట్టి పిలుస్తూ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారో చెప్పండి అని చెప్పేసి ఆయన మాట్లాడు. కాకపోతే ఆయన సుందర్ పిచ్చయ్ గూగుల్ సీఈఓ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం గూగుల్ ఎంత ఇన్వెస్ట్ చేయబోతా ఉంది, హౌ మచ్ గూగుల్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ అమెరికా ఇన్ కమింగ్ 2-3 years అంటే మరి సుందర్ పిచ్చయ్ పేరు ఉంది కదా అంటే నోరు తిరగకనా. మన వాళ్ళు ఏం చెప్తారంటే ఉన్న ఒక ఆత్మన్యూనత భావం ఏంటంటే పాపం అమెరికన్ కదా ఆయనకు నోరు తిరగలేదు అందుకే మనం సుందర్ పిచ్చయ్, పర్లేదు సుందర్ అనొచ్చు, ఈజీగానే ఉంటుంది వర్డ్, పిచ్చయ్ అనొచ్చు అమెరికన్ యాక్సెంట్లో. అలాగే వచ్చి సత్యా నాదెల్ల మైక్రోసాఫ్ట్, అతన్ని కూడా ఏమడిగాడంటే మైక్రోసాఫ్ట్ ఎంత ఇన్వెస్ట్ చేయబోతుంది కమింగ్ ఇయర్స్లో అంటే అక్కడ సత్యా నాదెల్ల పేరు పరగడానికి ఇష్టపడటం లేదు. ఆయన సత్య అనడంలో పెద్ద ఇబ్బంది లేదు, అలాగే నాదెల్ల అనడంలో కూడా పెద్ద ఇబ్బంది లేదు. అంటే అమెరికన్ యాక్సెంట్ కొద్దిగా అటు ఇటు తడబడ్డా పేరు పిలవడానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ట్రంప్ అనే పేరు ఏమీ గొప్పగా లేదు కదా. సో ఓవరాల్గా జుకర్బర్గ్ అంత ఈజీ పేరు కాదు, బిల్ క్లింటన్ ఈజీ పేరు కాదు, టిమ్ కుక్ ఈజీ పేరు కాదు. అలాగే ఆయన పిలిచిన వాళ్ళు అక్కడ బార్న్ అండ్ బ్రాట్ అనుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు, లేదా ఆయన ఫీల్ అయిన అమెరికన్స్ అనుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు. వాళ్ళ పేర్లు పెట్టి మరీ మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్న అమెరికాలో అడిగారు. కానీ భారత సంతతి ముఖ్యులైనటువంటి సుందర్ పిచ్చయ్ గూగుల్, సత్యా నాదెల్ల మైక్రోసాఫ్ట్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం వాళ్ళ పేర్లు పిలవకుండా గూగుల్ ఏం చేస్తూ ఉంది, గూగుల్ ఎంత ఇన్వెస్ట్ చేస్తూ ఉంది, మైక్రోసాఫ్ట్ ఎంత ఇన్వెస్ట్ చేస్తూ ఉంది అనే విధంగా ప్రశ్నించాడు. అక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఎవరి దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదు కానీ అతను ఒకటి భారతదేశపు సంతతి అంటే ఒక చిన్న చూపు ఉన్నట్టుగా కనిపించింది. అలాగే చూస్తే లేదా శత్రుత్వ భావంతో ఉండొచ్చు, 2 రకాలు. ఈ మధ్య కాలంలో అమెరికాకి భారత్కి మధ్య వాణిజ్య విభేదాలు చాలా ఎక్కువైపోయినాయి. సో మాట్లాడుతూ ఉంటాడు, మోడీ నా ఫ్రెండ్ అంటూ ఉంటాడు, కానీ ఫ్రెండ్కు ద్రోహం చేస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది. ఆయన ఏం చెప్తా ఉంటాడే, యుద్ధాన్ని నేను వాణిజ్యం కోసం ఆపాను, ఇండియా కూడా ఒప్పుకుంది అంటాడు. మరి వాణిజ్యంలో మొత్తం మోసం చేసి నష్టం చేస్తా ఉన్నాడుగా ట్యాక్సీలు పెంచి. అంటే ఆయన చెప్పిన అన్ని అబద్ధాలే అని అర్థమవుతా ఉంది. కాకపోతే ఒక ద్వేషపూరితమైనటువంటి వాతావరణాన్ని భారత్కి ఎగనెస్ట్గా ఆయన చేసుకున్నాడు. అలాగే భారత సంతతిలో కూడా ఆయన అలాంటి వైఖరిని ప్రదర్శిస్తూ ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ పేర్లు ఎందుకు పిలవకుండా అని ఆలోచిస్తే సింపుల్, అక్కడ నోరు తిరక్కనో లేకపోతే క్యాజువల్గా పిలిచిండే అని కాదు. ఒకటి చులకన భావం, నెంబర్ 2 వచ్చేసి ద్వేషభావం. ఈ 2 ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా మన భారతదేశం కళ్ళు తెరిచి మనం సాధికారత సాధించుకోవాలి. మేక్ ఇన్ ఇండియా అని మనం ఉట్టి మాటలు మాట్లాడుతూ ఉన్నాం, నిజంగా మేక్ ఇన్ ఇండియా ఏర్పరచుకోవాలి. మనం చూసినప్పుడు ఎప్పుడైతే సోమనాథ్ మీద గజని దాడికి ముందు చూసుకొని ఉంటే మనం ఎవరిని అడుక్కున్నది లేదు, మనకు ఎవడు ఇచ్చింది లేదు, మన దేశంలో అన్నీ మనకున్నాయి. కానీ ఎప్పుడైతే గజనీ దాడి జరిగిన తర్వాత ఆ ముస్లిం పరిపాలకులు దేశంలోకి వచ్చిర్రో, బ్రిటిష్ పాలకుల తర్వాత దేశంలోకి వచ్చిర్రో, మనం అడుక్కునే విధానాలు పెరిగిపోయినాయి, మనం ఇతరుల మీద ఆధారపడే విధానాలు పెరిగిపోయినాయి. కానీ అప్పటికి ముందు చూసుకొని ఉంటే మనం ఎవరిని అడుక్కోలేదు, మనం ఇచ్చిన వాళ్ళమే, మనం అందరికీ పంపించిన వాళ్ళమే. మన దగ్గర ఉన్న సంపద ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు. కానీ ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందంటే మనం వెనకబడిపోతా ఉన్నాం. ఎందుకు అంటే ఈ రాజకీయ వ్యవస్థ,
ఇప్పటికైనా కనీసం ఈ రాజకీయ నాయకులు, అధికారులు ఉన్నవాళ్ళు వీళ్ళందరూ ఆలోచించి భారతదేశ సౌభాగ్యాన్ని తలుచుకొని ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం, ఈ రోజు మన పరిస్థితి ఎలా దిగజారుతుంది, మన ప్రపంచ దేశాలలో మనమే వీక్గా కనిపిస్తున్నాం అంటే చెప్పుకోవడానికి బాగున్నాయి. మన జీడిపి ఇంత పెరుగుతూ ఉంది, మనం ప్రపంచంలో 3వ స్థాయికి వస్తూ ఉన్నాం. 3వ స్థాయి కాదు, మనం 1వ స్థానంలో ఉండేవాళ్ళం, ఈ రోజు ఏ స్థానమో తెలియదు, మళ్ళీ 3వ స్థానానికి వెళ్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా నాయకులు కృషి చేసి మన దేశానికి ఉన్న ఒరిజినల్ నిలబెట్టుకుంటే ఎవరిని అడుక్కోవాల్సిన పని మనకు లేదు. ఇది భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని చేస్తే బాగుంటుందని అందరి అభిరుచులు, అభిప్రాయం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్.